యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నేను వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడునైన అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి ఒట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి ఒట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నేను వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణముద్రమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా యేసు ప్రభువా, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు పూజింపదగిన అత్యున్నతంగా ఇచ్చించబడిన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు, వర్తమానంలో సహాయం చేయండి. నీ దాసుడి ప్రయోజనమైన వాడు, దుమ్ము ధూళి వంటి వాడు, బూడిద వంటి వాడు నాయన, ఎందుకు పనికిరాని పామరుడు. నీ జ్ఞానంతో నింపండి, రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయంలో అప్పటికలిగే మనసు మీద దయచేయమని, విన్నవారికి వారు ఉపయుక్తమైన మాటలు, ఆదరణ మాటలు, నీ ప్రజలు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు అక్కర కొలది నీ వాక్య భాగాలు పంచిపెట్టమని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియ రక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. కనుక దేవుణ్ణి ప్రేమించే వారముగా, మన వాక్యమును ధ్యానించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని నమ్మడం, ధ్యానించడం, వాక్యమును బట్టి మనము జీవించడం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనం ఆయన్ని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. యోహాను సువార్త 4:20, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:20. మన ఆరాధన నిమిత్తమై కొన్ని వాక్య భాగం చదువుకుందాం. చాలండి. కీర్తనలు 23వ అధ్యాయం అందరూ కూడా మార్చి చదువుకుందాం. కీర్తనలు 23 మొదటి నుండి 6 వచనాలు అందరూ చదువుదామండి. కీర్తనలు 23 మొదటి నుండి 6 వచనాలు అందరూ కలిసి చదువుదాం. ఆల్టర్నేటివ్లీ అనగా మార్చి చదువుకుందాం. కీర్తనలు 23 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చదవండి 2వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నాకు నిండి పొరుచున్నది. చివరి వాక్యం అందరూ చదువుతామండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. ఆమేన్. 23వ కీర్తన 1వ వచనంలో దావీదు వ్రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకు కాపరిగా ఉంటే ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవుణ్ణి మనము కాపరిగా చేసుకోవాలా, అప్పుడు మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా దేవుడు తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి యెహోవాను కాపరిగా కలిగిన జనులు ధన్యులు. మన అవసరం తీర్చబడాలంటే నీవు నేను ఎవరు కాపరిగా ఉండాలి? మనకి దేవుడిని కాపరిగా చేసుకుందాం. యోహాను సువార్త 10:11, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుడు ఎవరండి? మొట్టమొదటిగా మన దేవుడు ఎవరు? నేను మంచి కాపరి అని చెప్తున్నాడు. గొర్రెలు ఎవరు? మనమే. మనల్ని పరిపాలించేది ఎవరు? ఆయన. ఎవరండి? మంచి కాపరి అయిన యేసు ప్రభువు వారు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇప్పుడు మరలా మన భాగానికి వద్దాం. కీర్తన 23:2 వచనం. 23:2. పచ్చికల చోట్ల ఆయన నన్ను పనులు చేస్తున్నాడు. అంటే ఇవి ఏంటండి?
కింద ఏమంటున్నాడు? శాంతికరమైన జలములు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు. కనుక దేవుడు మంచి కాపురిగా ఉంటే మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. తర్వాత మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు రండి. దానికి అనుబంధంగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4:10. యోహాను సువార్త 4:10. John chapter 4 verse 10. సమరయ స్త్రీ గురించి చూస్తాం మనం. సమరయ స్త్రీ అక్కడ అంటే చూడండి, సమరయ స్త్రీ ఏమంటుంది? సమరయ స్త్రీ గురించి దేవుడు ఏమంటున్నాడు? అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకేమని అడుగుచున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఆయన నీకు ఏమిస్తాడటండి? జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. కనుక నీవు దేవుని వరమును ఏమడగాలి? మనం దాహమునకేమని అడగాలంట. మరి యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో అంటున్నాడు, మరి ఏమంటున్నాడు? నీవు దేవుని వరమును నాకు దాహమునకేమని నిన్ను అడుగుచున్న వాడెవడు? అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. శాంతికరమైన జలములు లేక జీవజలములు ఒకటి ఎత్తుగా మనల్ని నడిపించేటువంటి దేవుడు. చూడండి, ఇంకా చదవండి 11వ వచనం. కనుక ఈ బావి చాలా లోతైంది కదా. ఏమండి, చేదుకొండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరకను. ఆమె భౌతికపరంగా ఆలోచిస్తుంది తప్ప ఆత్మీయంగా ఆలోచించట్లేదు ఆమె కదండి. అని చెప్పి జీవజలం గురించినటువంటి అవగాహన ఆమెకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజలం అంటే ఏంటి? దేవుని వాక్యం, అంతే కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం త్రాగాలి, వాక్యాన్ని మనం భుజించాలి. శాంతికరమైన జలములతో మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. సమరయ స్త్రీ కూడా మరి దేవుడు ఏమంటున్నాడు? జీవజలములు ఒకటి ఎంతకు నడిపిస్తా అంటున్నాడు దేవుడు. చూడండి 13:14. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునికే వారిలో ఊరడి నీటి పొక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే కనుక మనకు జీవజలాలు ఇస్తే అవి త్రాగిన వాడు మరలా దప్పికొనటండి. కనుక అది ఎటువంటిదంట? నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునికే వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండినట్ట. నిత్య జీవం కావాలంటే ఎవరిని మనం అడగాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర రావాలి, ఆయన అడగాలి. ఏమడగాలి? నా మాట విని నన్ను పంపిన వారి ఎంత విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. చూడండి, ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా నేను దప్పికొనకుంటున్నట్లును చేదుకుంటకి ఎంత దూరం రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా. జీవజలములు ఒకటి ఎందుకు మనం రావాలంట. ఎవరండి? యేసు ప్రభువు అంటున్నాడు ఆ సమరయ స్త్రీతో, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పుకొనడు, నేను వారికి ఇచ్చి నీళ్ళు ఇచ్చి జీవమునికే వారిలో ఊరిడి నీటి ముక్కగా ఉండనని ఆమెతో చెప్పాను. కనుక ఆమె భౌతిక పరంగా ఆలోచిస్తూ ఉంది. అయితే దేవుడు ఏమి ఇవ్వాలని చూస్తున్నాడు? జీవజలాలు. ఎల్లప్పుడూ దప్పుకొనము ఆ జీవజలాలు తాగితే. జీవాహారం తింటే మనం ఏ ఆకలి ఉండదు. ఏ ఆకలి? భౌతికపరమైన ఆకలి కదండి, ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉండాలి. అప్పుడు ఆ ఆకలి తీర్చబడుతుంది. ఎప్పుడు? జీవాహారం నేనే అంటున్నాడు దేవుడు, జీవజలము నేనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెకు అర్థం అవ్వట్లేదు. అయితే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆమె మరి జీవజలం కావాలన్నదో దేవుడు ఆమెకు మరి ఏం చేశాడండి? ఆమె యొక్క నిజ జీవితాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఆమె యొక్క మరి పాపమంతా కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఆమెను దేవుడు మారుస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆమె యొక్క పాపము బయలుపరచబడుతూ వచ్చింది. వెంటనే కుండను పగలగొట్టి వీధిలోకి వెళ్ళి సమరయ గ్రామం అంతా కూడా ఆమె చెప్పిన మాటలను బట్టి రక్షించబడుతూ వచ్చింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క స్త్రీ సమరయ గ్రామానంతటిని రక్షించుకుంటూ వచ్చింది. యేసు ప్రభు వారు అటండి 60 మైళ్ళు దాటి వెళ్ళి మరి ఆ సమరయ స్త్రీని మధ్యాహ్నం 12 గంటల వేళ మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ఆమెతో మాట్లాడినాడు, ఆమెను దర్శించాడు, ఆమెను మార్చినాడు. ప్రియులారా, మనము కూడా జీవజలముల బొగ్గ యొద్దకు రావాలి. ఎవరైనా ప్రభువు వారు ఆ జీవజలం తాగితే మనం ఎప్పుడు కూడా ఏమవ్వండి, దప్పికొనము. కాబట్టి కనుక అట్టి రీతిగా మనము ఆ యొక్క జీవజలములైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఆ నిత్య జీవమునకై ఊరడి నీటి ముక్కగా ఉంటాం. చూడండి, జాన్ 7:38, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడు, లేఖనం చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారినట్టున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి ఏం పారుతాయంటండి, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ జీవజలము దగ్గర వచ్చినప్పుడు మనం ఎన్నడూ తప్పుకోను. ఆ యేసు ప్రభువే జీవజలము. ఆ జీవజలమును మనం త్రాగితే మనం తృప్తిపరచబడతాం. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు కాదు, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏమంటేనా, జీవజలం ఒకటి మనం వచ్చినప్పుడు మనలో నుండి ఏమొస్తాయంటండి, జీవజల నదులు. అంటే వాక్యము పొంగి పొర్లి ప్రవహించేటటువంటిదిగా ఉంటుంది. యోహాను సువార్త 6:24, యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం. ఆరు 24 యోహాను సువార్త. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దూరలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహం చూచినప్పుడు వారు చిన్న దూరలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చింది. సముద్రపు అందరినీ ఆయన్ను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిద్దవని అడుగుగా, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనని నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను 27వ వచనం, క్షయమైన వాటి కొరకు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిన ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. కనుక క్షయమైన ఆహారము భూ సంబంధమైన ఆహారం సాదృశ్యంగా ఉంది. ఆహారం మటన్ బిర్యానీ, చికెను, ఏమండి ఇవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ మై బూస్ట్ వలన వచ్చే శక్తి కదా అది. బూస్ట్ కొంతవరకే శక్తి వచ్చేమో బహుశా. అయితే దేవుని వాక్యం మనం భుజిస్తే ఎల్లప్పుడూ శక్తి కలిగి ఉంటాం, ఎల్లప్పుడూ బలంతో నింపబడతాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తన 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కీర్తన 23:5, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డిగారయు నీ దండమును. చదవమ్మా 23:5 కీర్తనలు. 23:4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. దుడ్డుకర్ర అంటే దేవుని వాక్యము. కాబట్టి దేవుని దుడ్డుకర్ర అనేటువంటి వాక్యం ద్వారా మనం ఆదరించబడుతూ ఉంటున్నాం. ఆ వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది, సరిచేస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, బుద్ధి చెప్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది. ఆ మాటలే మనకు ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి ఆదరణతో దేవుడు మనల్ని నింపును గాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను,
నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనలు 25:16. కీర్తనలు 25:16. Psalms 25:16. నేను ఏకాకిని, బాధపడివాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించము. కరుణించే దేవుడు ఒక్కడే, ఆయన వైపు తిరగాలి మనం. ఆయనే కరుణించే దేవుడు తప్ప ఈ లోకంలో మనల్ని ఎవరు కరుణించలేరు. చూడండి 123 కీర్తన అనుకుంటాం. చూడండి 123 మొదటి 2 వచనాలు చదవండి. కీర్తన 123 మొదటి 2 వచనాలు. ఆకాశమందు దాసుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఇచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసు కన్నులు తమ యజమానుల చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ సమస్య ఏంటంటే మనము ఆయన కనికరం కొరకు కనిపెట్టే వరకు ఉండలేకపోతున్నాం. ఆయన కరుణించే వరకు మనం ఆయన తట్టు చూడలేకపోతున్నాం. అది సమస్య. అయితే ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి విశాల హృదయంతో మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు మనల్ని కరుణించేవాడు ఉంటున్నాడు. యోహాను సువార్త 25:16 అంటున్నాడు, నేను ఏకాకిని, బాధపడేవాడును, నా తట్టు తిరిగి లేక నా వైపు తిరిగి నన్ను కరుణించు. 27:4 కీర్తనలు చదువుతామా. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెలుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచినకును, ఆయన ఆలయములో ధ్యానించినకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది మన ఆశయం ఉండాలా, ఇది మన కోరికగా ఉండాలా. ఏంటి? యెహోవా మందిరములో నివసించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. చూడండి, దావీదు యొక్క ఆశ ఏంటంటే నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి ఆశ మనకుందా? అట్టి ఆశగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో అత్యధికంగా దీవించేవాడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకుండా భాగ్యం చూడలేదు. కానీ మనుషులు పోలిగా పుట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ, ఆయన దాసత్వము ధరించుకున్నాడు. థర్డ్లీ, తను తాను రిక్తుగా చేసుకున్నాడు. ఇది ఆయన స్వభావం. ఆయన వల్ల మనం కూడా తగ్గించుకోవాలి. నేను ఒక దైవజనుడు చెప్తూ, మనం ఓర్పు కలిగి ఉన్నాడంట. ఏ కలిగి ఉన్నాడండి? ఓర్పు, సహనం. అది ఎవరి ద్వారా వస్తుందండి? అది ఎవరి లక్షణం? దేవుని లక్షణం. ఏంటి ఓర్పు? దేవుని వాక్యం మాట ఉంది, ఒక చెప్ప మీద పడితే మళ్ళా మరొక చెప్ప చూపించాలంట. ఒక వస్త్రం పడితే పై వస్త్రం మీద కింద వస్త్రం కూడా ఇచ్చేయాలంట. 1 కిలోమీటర్ దూరం రమ్మంటే మరొక కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళాలంట. అంతేనండి, 1 కిలోమీటర్ దూరం రమ్మంటే మరొక కిలోమీటర్. ఇది దేవుని యొక్క ప్రేమ, అంటే దేవుని యొక్క కనికరం. అది అంటే మనం అట్లీతిగా ఏంటంటాడు? ఓర్మి, సహనము, ప్రేమ చూపించే వాళ్ళు ఉండాలి. ఓర్మి, సహనం ఎవరిలో చూస్తాం? దేవుల్లో చూస్తాం. నేను సాక్షికుండా దేన మనసు గలవాడు కనుక మీ మీద నా కార్యం ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. నా కార్య సులువుగాను, నా భారము తెలియగాను. యేసు ప్రభువు యొక్క గుణగణాలను చూస్తే ఆయన సాత్వికుడు, దేన మనసు గలవాడు, ఆయన మనుషుల పోలిగా పుట్టి దాసుత్వము ధరించుకొని తన వ్యక్తులుగా చేసుకుని శివమరణం పొందినంతగా ఆయన బహు దీనుడైపోయాడు. విధేయత చూపించడం ద్వారా తన దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. అటువంటి ప్రేమ, అటువంటి తగ్గింపు, అటువంటి దీనత్వం మనకు కలిగి ఉంటుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు. కనుక దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మీ వద్దకు వచ్చాడు. మరి ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మాట చెప్పుకుంటాం. మొత్తం కానీ 2:4 ఏమన్నది? వీరు అపస్తుల బోధేందును సహవాసం ప్రతివించడం ప్రార్థన చేయలేదు అని చెప్పి కింద రాసాం. మనం ఎడతెగ ప్రార్థన చేయాలి. కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మనం ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. నిన్న దైవజనుడు చెప్తూ విలిగ్రహం గారి గురించి, అయ్యా మీరు ఇంత సేవ పరిచర్యలు ఇంతగా మీరు వాడబడడానికి లేక మీ పరిచయం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటని అడిగితే
మూడు కారణాలు ఏం చెప్పాడు? ఒకటి ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడు ప్రార్థన. ఏవేవో చెప్తారన్నమాట. కానీ ఈ 3 విషయాలు కూడా ఏంటండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన చేయకపోతే మన జీవితంలో ఉంటాయి ఎండిపోయినట్టు ఉంటాయి. మనము జీవించాలంటే మనం ప్రార్థనలో గడపాలి. చూడండి, యేసుప్రభువు వారు కూడా మన కొరకు బాధనించిపోయాడు. ఏంటండి? క్రీస్తు అడుగుదారులు నడుచుకోవాలని ఆయన మన కొరకే బాధ అనిపించాడు, శ్రమ అనిపించాడు. ఆయన మరణం పొందినంతగా విధేయత చూపించాడు. చూడండి, ఫిలిప్పీ 2:6 చదివారా? ఐజియా 53:3 అతను ధృవీకరింపబడ్డాడంట. అతను ధృవీకరింపబడ్డా మనిషి చూడాలి వాడే ఉన్నాడు. ఐజియా 53:3 అతడు ధృవీకరింపబడిన వాడును, అతడు ధృవీకరింపబడ్డ వాడును, మనుషుల విసర్జింపబడ్డ వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధులు నిమిత్తవాడు కాదు. మనుషులు చూడండి మనుషులు ఎలా ఉన్నాడంటే మనుషులు చూడడం వాడు కాదు, ఉండను. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగమును భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధపడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచుకుని మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడిన. అతడు దౌర్జన్యం మనమందరం గొడవలే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగేది. ఓకే, ఇలా మరి ఎవరైతే ఇటువంటి రీతిగా వచ్చారో అటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి మన కొరకు త్రోవలో రావడానికి తప్పిపోయిన గొర్రెలలో ఉన్నటువంటి మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు మనవతారిగా వచ్చి ఆయన సమస్తము ధరపోశాడు. సిలువలో ఆ శాపగ్రస్తమైన క్రూర మరణం పొందాడు. ప్రియులారా, ఆయన పచ్చిగాయలు పొందాడు. ఆయన తల మీద ఉన్న కిరీటము, ప్రక్కల బలెం పోటు, 2 చేతుల్లో సేనలు, 2 కాళ్ళలో ఒక బ్రేక్ కొట్టబడింది. ఇదంతా ఎవరు కూడా చేశాడు? నీ కొరకు, నా కొరకు. యేసు చావుందే సిలువపై నీ కొరకే. కాబట్టి త్రోవ తప్పిన మనల్ని త్రోవలో తీసుకురావడానికి ఆయన మన నిమిత్తమే దరిద్రుడైపోయాడు, మన నిమిత్తమే బాధ అనిపించాడు, వ్యాధి అనిపించాడు. యోహాను 12:3 వచ్చాడు. యోహాను 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అతను ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు ఉంచెను. కాబట్టి అప్పుడు మరియా యేసు పాదం ఏం పూసిందండి? మిక్కిలి విలువగల ఒక అచ్చ జటామాంస అత్తరు. ఆమె ఎంతో విలువైనటువంటి అత్తరు పగలగొట్టింది, యేసు పాదములు పూసింది. అది ఆరాధన. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వాక్యం తర్వాత ఆరాధన చేయబోతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. కాబట్టి ఈ మరియ పాపత్రాలైన స్త్రీని దేవుడు మరి అద్భుతంగా రక్షించి వచ్చాడు. చూడండి, అందరూ కూడా రాళ్ళు కొట్టడం చూసినప్పుడు యేసుప్రభువు వారు ఒకటే మిగిలిపోయాడు. అందరూ రాళ్ళు కొట్టేసరికి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆమెను శిక్షించలేదమ్మా, నీకెవరు శిక్షణ ఉంటుందంటే శిక్షణ ఉంటలేదా అని అడిగినప్పుడు ఏమన్నది? కొట్టలే కదా, కొట్టలేదు. కానీ ఎవరు శిక్షణ తిప్పలేదు. మరి నేను కూడా నీకు శిక్షణ తిప్పను. నువ్వు మరలా ఇంకెక్కువ కీడు కలగకున్నట్లు నువ్వు మరలా ఏం చేయొద్దు, పాపం చేయొద్దని చెప్పాడు. ఎప్పుడైతే ఆమె ఆ ప్రేమ చూస్తూ వచ్చిందో, ఒకనొక దినం వచ్చింది. సీమోను ఇంట ఉన్నప్పుడు యేసుప్రభువు వారు అక్కడ మరి తెలుసుకుంది. ఎలా తెలుసుకుందో? ఈ మరియా అత్తజనవంశ అత్తరు తీసుకెళ్ళి ఆమె ఆయన పాదములు పోసి కన్నీళ్లతో పాదం కడిగిందంట. ఏమండి? పుల్లతో తన పాదాలు యేసుప్రభువు పాదాలతో వచ్చిందంట. అత్తరు పూసి, అత్తరు దేని కొరకండి? అది ఆయన భూస్థాపన నిమిత్తము ఆమె ముందుగానే అత్తరు పూస్తూ వచ్చింది. ఇది శ్రేష్టమైన ఆరాధన. ఒక పాపాత్మురాలైన స్త్రీ దేవుడు ఎంతగానో ప్రేమించింది. ఆ విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడుతూ వచ్చాయి. కాబట్టి మనము కూడా ఒకప్పుడు పాపులమే. ఏమంటున్నాడు? ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనగా ఆయన క్రీస్తువును బతికించారు. అందుచేత ఆరాధించాలి. ఈ దేవుడు ఇటువంటి వాడు, ఆరాధన యోగ్యుడు, స్తుతి కీర్తనకు పాత్రుడు, యెహోవా మహాత్మ్యం గల దేవుడు. ఆయన ఆ దేవుడు ఆరాధిస్తావా? సోదరి, ఈ శ్రేష్టమైన సమయము, ఈ గంభీరమైన సమయంలో నువ్వు ప్రతి ఒక్కరూ కూడా, నీవు నేను మనమందరం కూడా ఆరాధించాలి. కాబట్టి చూడండి, యోహాను 12:3 ఆమె ఏం చేసిందండి?
ఆ పాపాత్మురాలైన స్త్రీ అత్తరబడి వగలబెట్టి యేసు పాదములు పూస్తూ వచ్చింది. కనుక యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించాడండి ఒక పాపాత్మురాలు. మనము పరిశుద్ధముగా దేవుని ఆరాధించాలి. ఏమంటే దేవుడు మనం రక్షించాడు. రక్షించిన విధానాన్ని బట్టి ఏం చెల్లించాలండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏజ్కేల్ 34:16, లోకాలు 32, కీర్తన 95:6. ఈ 3 విషయాలు చదవాలి కానీ సమయం లేదు కనుక 95 వచ్చే మారు వచ్చింది. ఈ చదువు ముగించుకుందాం అండి. 95:6 రాసుకోండి మీరు. ఏజ్కేల్ 34:16, లోక 12:32, లోక 12:32, కీర్తన 95:6. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. 95:6 వచ్చింది. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన మాట ఆలోచన కొరకాయ. కీర్తన 95:6 ఈ చదువు ముగించుకుందామండి. రండి. ఆయనే మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుకొనము. రండి నమస్కారం చేసి దేవుడండి చదవండి శ్రద్ధలు. రండి నమస్కారం చేసి సాగిలపడము. మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని ఎందుకు ఆరాధించాలంటే నిన్ను సృష్టించాడు. నీకు సృష్టికర్త ఆయన. నీ దేవుడిని ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆయన్ని నువ్వు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? నిన్ను నిర్మించిన దేవుడు కాబట్టి రండి నమస్కారం చేసి సాగిలపడదు. మన సృష్టించిన యెహోవా సన్నిధిని భావించదు. దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళని దేవుడు వాటిని సమర్పిస్తూ ఉంది. ఆయన కనపరిస్తే మన దేవుడు కనపరుస్తాడు. నన్ను కనపరచేవారు, నేను కనపరచదును. నన్ను తృణీకరించేవారు తృణీకారపడుతారు. కనుక ప్రభు చేస్తున్నంత ప్రభు అప్పుడు ఆయన యొద్దకు వచ్చారు. కనుక ఇప్పుడు ఈ చాలా అవసరమైన సమయం దేవుని ఆరాధించవలసిన అనుకుంటున్నాను. ప్రేమ బిడ్డలారా, ఆయన ఆరాధించవలసిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడం గాక. ఆమేన్. వచ్చిన మాట ఏంటంటే ఆయన మనం పుట్టించను, మనము ఆయన వారు. ఈ మాట ద్వారా దేవుని ఆరాధించండి. చాలా వాక్యాలు చెప్పాను, అన్నీ చెప్పకలేదు. పుట్టిన మాటలు మనం చెప్పి ఆరాధించాలి. మరి చిన్న పాట పాడుకుందాం. సర్వోన్నతుని చాటునా నివసించే నీవాడు, సర్వశాంతుని నీడను విశ్రమించేది పరమానందదయది. సర్వశాంతుని నీడను విశ్రమించేది పరమానందదయది. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును. ఆయన సాధ్యమున కేడెమును నేనమ్ముకొను దేవుడు. ఆయన సాధ్యమున కేడెమును నేనమ్ముకొను దేవుడు. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన పగటి బలముకైనా రాత్రి భయమునకైనా, పగటి బలముకైనా రాత్రి భయమునకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. తన రేఖల క్రింద ఆశ్రయము,
ఇప్పుడు మనం వింటూ వచ్చాం, కీర్తనలు కూడా చెప్పే కొన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నన్ను పండించున్నాడు, శాంతికరమైన జలమందు నన్ను నడిపించున్నాడు. కనుక గాఢాంధకారంలో సంచరించడం ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడే ఉండు, నీ విధిగా నీ దండములు నన్ను ఆదరించను. చిరకాలం నేను యెహోవాను నివసించదును, నీ కృపాక్షరం నా వెంట వచ్చను. చిరకాలం చూద్దాం ఎంత చక్కని మాటలు. కనుక ఆలోచించేద్దాం, ఈ వాక్యం పట్టుకుని మనం ఆలోచించేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. దేవుడు ఈ వాక్యం మన దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. కొద్ది మాటలతో దేవుని ఆలోచించాలి. సింహాసనపై సీరుడా నీ పక్షులు బంగారు పాదాలు తల్లిగా దృష్టిపాలని కాపాడి మా ఇంటిలో ప్రభుత్వం నేను పక్షుల దినం నీ దినం ప్రభువ నీ యొక్క పాదశంలో నీ ప్రజలు ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించే నీకు శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మీరు ఆత్మైన దేవుడు ప్రభువ, ఆయన పరిశుద్ధాత్మ దేవుడ, మిమ్మల్ని ఆత్మతో సత్యంతోనూ ప్రభువ నీ ప్రజలుగా నీ రక్తంతో విమోచనపడే నీ బిడ్డను కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు మీ యొక్క ఉద్దేశం తండ్రి. ఆ విధంగా ప్రభువ ఆయన మీరు చేసిన ఈ లోకల మృతి శిలువలో మా కొరకు రక్తం చెందించారు, ప్రాణం పెట్టారు ప్రభువ. నేను మా కొరకు తిరిగి లేదైనా మరణించారు, తిరిగి లేచారు ప్రభువ. ఆయన ఆరోగ్య కట్టి కృపాసన ఆశను మాకు విజ్ఞాపన కట్టుకున్నాయన పరిశుద్ధాత్మ దేవుని సత్యస్వరూపాలు ఆత్మ మాకు కలిగించిన దేవుడు ప్రభువ మీకు వందనాలు. లోకంలో నేను మాకు ఎంతగానో నీ నమ్ముకు నీ బిడ్డను ఎంతగానో కాపాడి పోషించి సంరక్షిస్తున్న గొప్ప దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ఆవరణలో రక్షించినట్లు మీరు ఏర్పరచుకుని చేసుకున్న వాటి ధన్యుడు అన్నారు ప్రభావ. అలాంటి ధాన్యతలు మీరు మాకు అందిస్తూ వచ్చారు ప్రభావ. నీ ఆవరణలో చేరి వచ్చిన నీ ప్రజలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అలాగే నేను ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశీర్వాద ప్రభావ మాస్టర్ మీద కూడా ఆయన మీరు ఆశీర్వాదంగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యథార్థంగాను ఆయన సత్యంతో సేవించే వారిని మీరు దృష్టించే దేవుడు ప్రభావ మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన మీ పిల్లమైన మా వీటిల్లో ఎన్నో వేల ఉపకారాలు ఆచరించారు చేసిన దేవుడు ప్రభావ మీకు వందరాలు. దాసు వారు ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చారు. కేసులు 23 ప్రకారంగా మీరు మా కాపులుగా ఉన్నారు ప్రభావ. ఆయన మాకు ఏమి లేకుండా ఆయన మాకు ఎంతగానో అన్ని సమస్త అక్కలు మీరు మాకు తీసేసి మహిళలోకి తీసుకుని ఆకర్షించుకున్నాం తండ్రి. నేను మాకు తోడే ఉండే దేవుడు ప్రభావ మీ వాక్యమైన దుడ్డుగా చేత మమ్మల్ని మరి నడిపిస్తున్న దాన్ని మీకే చెల్లించుకున్నాం తండ్రి. మేము బ్రతుకు తినగలి కృపాక్షాంలే మేము మాకు అనుభవిస్తున్న దాన్ని చెల్లించుకున్నాం తండ్రి. ఇంత మాత్రమే కాకుండా ప్రభావ తండ్రి మా జీవితంలో ఎంతగానో మాకు తోడే ఉండి నడిపించి మాకు ఆ జీవితకాలం అంతా కూడా మీ సంధిలో నివసించే భాగ్యాన్ని మాకు అనిపిస్తున్న దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావ నీకే వదిలించుకున్నాం. మా వదిలించిన బలం బట్టి స్తోత్రాలు, బలం ఎదురైన పాల్గొని అనిపిస్తున్న మనసాక్షిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుకి రక్షక యేసునామమునే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you, praise Lord, for the wonderful privilege you gave me to worship you and to magnify your blessed name, Lord. Lord, when I was dead in trespasses and sins, Lord, you came to this world in order to save me. Took the form of a servant, Lord, and humbled yourself, bruised for my iniquities, O Lord, and wounded for my transgressions, O Lord, in order to save me, cleanse me, and purge me with the precious blood, O Lord. Thank you, praise the Lord, for being my good shepherd, O Lord. Thank you, praise you for being my living waters, my God, Lord. Thank you, praise the Lord, that make me to lie in green pastures, O Lord, and goodness and mercy that you shown upon me, and dwelleth in the house of the Lord forever, O Lord. What a wonderful sacrifice, what a great love that you have shown us on the house of Calvary, O Lord. I lift up and offer these people to worship and honor in thy blessed name, in the matchless name of my Lord and my Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్. మా ప్రేమ కలిగిన ప్రియవర్తం తండ్రి యేసుక్రీస్తు వచనం నేర్చుకున్నాం. ప్రేమ ప్రార్థన చేస్తున్నాం.
చేస్తున్నాం, ఆరాధిస్తుంటున్నాం. దేవుడు ఆత్మగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలేను అని చెప్పినట్లుగా ఇతరులు ఆరాధించే భాగ్యానికి స్తోత్రాలు. వాక్యంలో సహాయపడుతూ వచ్చారు, వర్తమానంలో సహాయపడుతూ వచ్చారు. ఏవో నా కాపాడకు ఏమి కలగదు, పచ్చిగా చోట్ల ఆయన పరుడు తెచ్చున్నాడు, శాంతికరమైన జన్మంతరం నడిపించడం చెప్పినట్లుగా ఇతరులు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి శాంతికరమైన జన్మమైన వాక్యం నడిపించాడు. వందనాలు. వాక్యధారంలో ఆదేశిస్తూ వచ్చారు, నీకు స్తోత్రాలు. అలాగే సంతరించుకుంటే ఏ అబ్బాయి భయపడను, నిమ్మకు తోడైందు నీతుడిగా నీ దండం ఆలోచించి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా వాక్యధారంలో ఆదరిస్తూ వచ్చారు, ఆదరిస్తూ ఉన్నారు. ప్రార్థనలో ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము గడపడం ద్వారా మాకుండేటువంటి ఆశీర్వాదాలు ఏంటో మేము గుర్తు చేయగలుగుతూ వచ్చాం. అలాగే ప్రభా మరి వచ్చిన వీళ్ళందరూ కూడా వందనాలు దీవించండి. అలాగే ప్రభా నీకు స్తోత్రములు. అలాగే నాయన మరి మీ వాక్యం ద్వారా అనేక విషయాల మధ్య మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మంచి కాపరిగా నీవు మాకున్నావు, నీకు స్తోత్రాలు అయినా మేము తండ్రి ఆ పాపత్పురాలైన స్త్రీని మాకు చూపించావు. ఎందుకంటే ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపలు క్షమించబడుతూ వచ్చాయి. కనుక మేము ఒకప్పుడు పాపలమే అపరాధం చేసిన వారు అయితే ప్రభా అపరాధం చేతను పాపం చేత చచ్చినటువంటి వారు మేము మమ్మను క్రీస్తు ప్రభుత్వంతో కూడా బ్రతికించి మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చిన విధానం వందనాలు చేస్తా ఉన్నాం. మేమే తండ్రి చేతుల పేరు బట్టి వందనాలు, ప్రభావితులు మా పరీక్ష బట్టి వందనాలు, కోరికలు జరుగుతున్న పేరు స్తోత్రాలు. అలాగే మమ్మల్ని బలం బట్టి బలం సాక్షి బట్టి కీర్తి ఆనందిస్తారు. ప్రభావాన్ని వందనాలు తెలుస్తారు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన ఎత్తుకి ప్రభావం చెల్లించబడిన నామం పేరిట స్తుతించి ఆనందం సమర్పించుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. పాల్పడుతుందాం తమిళ Song number 132. 132. సారీ 130. శివుడు పాఠపుస్తకంలో 32, అలాగే ఇతర పాఠపుస్తకంలో పాత పుస్తకంలో 130. మహాత్ముడు మహోన్నతుడు 2 చరణాలు చరణము చివరి చరణము. మహాగణుడు
పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతుల స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. కడపటివాడను జీవించేవాడను మృతుడేదిని కానీ ఇదిగో ఎవేములు సజీవుడై ఉన్నాను మరియు మరణులకి పాతాళం యొక్క కాల్చలు నా యుద్ధంలో అని చెప్పినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభా మరి సమయంలో మరి రెండవ వర్తమానం బలహితంగా తీసుకొస్తుండగా ప్రభా మరి బల దగ్గర సమీపిస్తున్న మేము మరి ఎలాగా మేము బలలో మరి చేయవేయాలో మరి అట్టి రీతిగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మరి ముఖ్యంగా నేను అవసరాలు అంతగా మహిళ పెంచుకున్నారు నాయన ప్రభా. మరి వినాలమైన కుటుంబీకులు మీరు ఆలోచించండి మేము తండ్రి ప్రభా. మరి ఈరోజు మేము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సదలో నిత్య విశ్రాంతి ఉండాలని నమ్ముతున్నాం. అంతగా మీరు మహిళలు చేర్చుకున్నారు. నవీన గారిని బిడ్డలు కూడా మీరు ఆదరించమని కోరుకుంటున్నాం. అలాగే ప్రాముఖ్యంగా ఈ సమయంలో నీ వర్తమాన చేపలు పిలుపుతున్న వాడు నిష్ప్రయోజనమైన వాడు ఎందుకు పరికరాన్ని నచ్చగలవాడని ఒప్పుకుంటున్నాను ఆయన. నీ రక్తంతో కలిసి శుద్ధీకరించమని నీ జ్ఞానం దయచేయమని ప్రభా. నీ యొక్క వాక్యాచర్యమును పైనుండి వచ్చే జ్ఞానమును అలాగే ప్రభా నీ యొక్క మంచి మెల్లని స్వరంతో మాతో మాట్లాడమని తిరగలిగే చెవి గ్రహించిన హృదయములు విమర్శనం దయచేయమని యేసు ప్రభు చివరంతం దీవించమని యేసు ప్రభు నామం బట్టి ప్రార్థించడంతో వేడుకొచ్చున్నాం మా తండ్రి. అదృష్టం బహు గ్రంథములో ఏ చోట చూచినా అధర్మయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెనక వారికి ఎవరండి ఆయన దేవుడే ప్రతిఫలం ఇచ్చాడని మనము నమ్మవద్దు కదా. దేవుడు ఇచ్చేటువంటి బహుమానం వేరు, ఆశీర్వాదం వేరు. అది చాలా అద్భుతమైన రీతిగా ఉంటుంది. కాబట్టి దేవుని ఎదుకు వచ్చేవారికి ఆ బహుమానాలు ఆశీర్వాదాలు ఇప్పుడు మేము తెలుగుతారా. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెనక వారికి ఫలము తెచ్చేవాడని నమ్మవద్దు కదా. విశ్వాసంతో మనం దేశానికి వస్తే తప్పకుండా దేవుడు మనల్ని వాక్యం ద్వారా ఆదరించేవాడే ఉంటున్నాడు. మళ్ళా వర్తమానం రేపు మనం వచ్చిందాం. బలలో చదివించబోయే ముందు కొన్ని హెచ్చరికలు వాక్యం ద్వారా మనం విని బలమైన రీతిగా పాల్గొని పొందుతాం. కీర్తనప్పుడు 1 నుంచి 6 వచనాలు మనం చదువుతూ వచ్చాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 1:3. దానికి ముందుగా 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. ఒక్క మాట చదువుతామండి. 1 కొరింథీ 11:28. ఓన్లీ వన్ వర్డ్, ఒకే ఒక్క మాట చదువుతాము. 1 కొరింథీ 11:28. నేను చెప్పిన మాట వినండి. చదవన్నా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక ఇది త్రాగవాడు తన శిక్షావిధి కలుగుటకే ఇది త్రాగుచున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక త్రాగవాడు తన శిక్షావిధి కలుగుటకే ఇది త్రాగుచున్నాడు. రెవల్యూషన్ 1:3. ప్రకటన 1:3. ఏముందన్నా ఇందులో గ్రహించేవాడును ఏముందండి? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనవాడును ధన్యుడు. వినవాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు, గైకొనవాడు ధన్యుడు. అంటే మెయిన్ వర్డ్ ఏంటంటే గైకొనాలా. చదువుతారు, వింటారు, కానీ మూడోది చాలామంది చేయలేరు. నేను కూడా అంతే. గైకొనాలా వాక్యం గైకొన్నవారు ధన్యులంట. ప్రేమేం జరిగిందా ఆదిత్య గైకొన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మీయ ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కీర్తన 3 నుంచి 23వ అధ్యాయం 1 నుండి 6 వరకు మనం చదువుతూ వచ్చాము. ఉదయకాలం అదే అంశము ఇప్పుడు మన 2వ వర్తమానంలో చూస్తాం. అయితే దాంట్లో చదవాలి కానీ సమయం లేదు కనుక కీర్తన 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఏముంది? యెహోవా కాపరి నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుడు చేసినప్పుడు శాంతికరమైన తప్పు నన్ను అనిపించున్నాడు. కనుక మీరు జరిగినారా? ఇప్పుడు మనం ఎందుకు వచ్చామండి?
కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడం చెప్పారు. ఇప్పుడు మనం ఎందుకు బలలో పాల్గొందామంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరైనా ప్రవేశిస్తాం దేవునికి నన్ను మధ్యవర్తి అయ్యున్నాడు, ఆయన యేసుక్రీస్తు నరుడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటే కానీ ఆ బల పెట్టబడింది. అది ప్రేమ, దేవుడి ప్రేమ సంతోషంగా ఉంది. దేవుడు మన కొరకు రొట్టె వలె విడగొట్టబడి ముక్కలుగా చేయబడ్డాడు, ఆ రసం వలె మన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనం ఎందుకు తింటున్నాం, ఎందుకు తాగుతున్నామంటే ఆ ప్రభు యొక్క మరణమును ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలండి, ప్రచురం చేయాలి, ప్రకటించాలా. కాబట్టి మనం ఆ బలలో ఎదురుగా పాల్గొనడానికి దేవుడు సహాయం చేయాలి. ఎందుకండి మరి మనం 23 కీర్తన 1 నుంచి 6 వరకు మనం ఉదయకాలం చూస్తూ వచ్చి ఇప్పుడు కూడా అదే మనం చూద్దాం. యెహోవా నా కాపరి అని మనం చదువుతూ వచ్చి. రెండవది అపాయం భయపడ్డానే వచ్చింది. ఏ భయం, గడాంతకాలంలో సంతరించడం ఏ అపాయంకు నేను భయపడ్డాను, నీవు నాకు తోడేందుకు నీ దుడ్డు కలిగి ఇలాంటి నాకు వచ్చింది. చదవండి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6:52 వచ్చారు. యోహాను సువార్త 6:52. John 6:52. చూడండి ఏమంటారు, ఇప్పుడు తన శరీరంలో ఈయన తన శరీరం ఎలా తిరగనిచ్చినో ఎవరితో వాడు వాదించినట. మనిషి కుమారుడు శరీరం తిని రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. కాబట్టి మనిషి కుమారుడు శరీరం తినాలంటే ఎవడు మనిషి కుమారుడు ఎదుర్కోవాలి. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుబడి జీవం గలవాడు అత్యుత్తమైన వాడిని లేకపోతే అంటున్నాడు, అంతే కదండి. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుబడి జీవం గలవాడంట. దీన్ని బట్టి శిష్యులైన వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయారండి. ఇదేంటండి ఆయన శరీరం తినమంటున్నాడు, ఆయన రక్తం తాగుతున్నాడు, ఎలా తింటాం ఎలా తాగుతాం అని వాళ్ళు అభ్యంతరపడి వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి ఆయన శరీరం అంటే ఆ ఉంటే ఆయన రక్తం అంటే ఆ రసము. ఎప్పుడైతే మనం ప్రతి వారం కూడా అందులో రెగ్యులర్గా పాల్గొంటూ వస్తున్నాము, ఆయన మరణం రచించే వాళ్ళు ఉంటాం, అంచితరం మనం లేపడే వాళ్ళు ఉంటాం, దేవునితో యుగాలు కూడా జీవిస్తాం. చూడండి 11:11 వచ్చింది. కాబట్టి మీరు అయితే మనమే విమర్శించుకొని మనం తీర్పు పొందకపోతే కదండి, మనమే విమర్శించుకోవాలా. విమర్శ చేసుకోవాలంటే పరీక్షించుకోవాలా. నేను పరీక్ష చేయను, మీరు నన్ను పరీక్ష చేయరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరీక్షించుకునే సమయం ఇది కనుక. అయితే మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోతే ఏంటో తీర్పు, ఆ నిత్య అగ్ని గుండం నుండి మనం విడిపించి నిత్య జీవం రప్పించాడు. ఏంటంటే ఇప్పుడు మనం తీర్పు నుండి మనం తప్పించుకుంటున్నాం, ఆ బలలో పాల్గొందాం. కాబట్టి మనం ఇప్పుడు మనకు తీర్పు లేదు. కాబట్టి ఇప్పుడు తీసేస్తున్న వారికి ఏ శిక్ష లేదు కనుక నిత్యాగ్ని గుండం తప్పించాడు, నిత్యజీవంగా పాత్రగా చేశాడు వాళ్ళకి. కనుక ప్రేమ దేవుడు మరి కీర్తనలు కూడా వచ్చాము 5 చదవండి. కీర్తనలు 23:5. నా శత్రువుడు ఎందుకు నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలెడుతున్నావు, నా గిన్నె నిండి కొనుచున్నాను. అనగా శత్రువు ఎవరికి నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నాకు నిండి ఆ గిన్నె నిండి కొనుచున్నది. నూనెతో అంటే నూనె పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుడు ఆత్మాభిషేకం కిందకు రావాలా. కాబట్టి నూనెతో తలంటున్నావు, నా గిన్నె నిండి పొరలి ప్రవహిస్తూ ఉంది. ఓవర్ ఫ్లోయింగ్ లైఫ్ అంటే పొంగి పొరలి ప్రవహించి అనుకూలంగా రావాలంట మనము. ఏంటంటే ఒక వ్యక్తి హృదయంలో నుండి దేవుని వాక్యము నిండి గిన్నె నిండి పొరలి ప్రవహించేటువంటి రీతిగా ఉండాలంటే అంత సమృద్ధి అయిన వాక్యం అలా ఉండాలి. బ్రదర్ నెహెమ్యా గారు కూడా ఆయన వాక్యము చెప్పేటటువంటి వాడు కదా, ఆయన చక్కని వాక్యం చెప్పే దైవజనుడు. కాబట్టి ఆయన గురించి వాకింగ్ బైబిల్ అంటే నడిచే వాక్యము, లేకపోతే నడిచే బైబిల్ అంటే అనేవారు. మొట్టమొదటిగా భక్తిగత దినాల్లో దైవజనుడు ఉండేవాడు. దైవజనుడు ఎవరైనా జాన్ గారు, గొల్లపల్లి జాన్ గారు, ఆయన వాకింగ్ బైబిల్ అనేవారు. ఆయన తర్వాత ఈ తరంలో ఒక దైవజనుడు
పెట్టుకున్నాడు. ఆయన ఎవరు? నెహెమ్యా గారు. ఆయన కూడా బైబిల్, నడిచే బైబిల్ అని చెప్పేవారు. అంటే ఆయన వాక్యం అంతా కూడా కంఠస్థం చేసేసాడు. మనం చూస్తూ వచ్చాం కాన్వకేషన్లో ఎంత వాక్యం ఉండేదండి ఆయనలో. ఆయన అలాగే చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. కాబట్టి మనలో వాక్యం ఉండాలి. ముందు దినాలకు వాక్యం ఉండదు, వాక్యం దొరకదండి. మనం బైహార్ట్ చేయాలంటే, బైహార్ట్ అంటే దాన్ని కంఠస్థం చేసినప్పుడు దాన్ని మనం మరి వాక్యం ద్వారా మనం జీవించేవాళ్ళుగా, ఆత్మీయంగా ఫలించేవాళ్ళు ఉంటాం. నూనెతో నత్తలాంటివి నాగిరి నుండి పొల్లించున్నది కనుక వాక్యం ద్వారా మనము మరి పొంగి పొరలి ప్రవహించే అనుభూలకు రావాలి. అంతటి వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. రోమన్స్ 1:29, రోమ 1:29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటిలో నిండిన వారే కొండెగానులను, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిక్కములాడు వారును, చెడ్డవాడిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగితులను. అపోస్తల కార్యములు 13:10. అపోస్తల కార్యములు 13:10. కొంచెం కష్టంగా ఉందండి మనకి. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువగా ఉంది, తర్వాత కరెంట్ కూడా లేదు. ఎప్పుడు కరెంట్ ఉండేది, ఇవాళ కరెంట్ తీసుకెళ్ళేవాడు. అతని తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెల్లని మార్గమును చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తున్నాడు, నీవు కొంతకాలం గుడివాడమై సూర్యుని చూడకుందామని చెప్పాను. యెషయా 1:15. యెషయా 1:15. యెషయా 1:15 వాక్యం. మీరు నా చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. యెషయా 2:6. యెషయా 2:6. యాకోబు వంశముకి జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయాలను నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేయదు, మన్యులతో సహవాసం చేయదు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. నీవు వారిని ఏం చేశాడు? దేవుడు విసర్జించాడు. చూడండి, మాథ్యూ 23:28. అయితే మరి ఈ మాటలు వినాలని మనం చేస్తూ ఉన్నాం. దాంతో కొంచెం ఓపికతో కనిపెట్టుకుని వాక్యం విన్నామండి. ఏదో క్షమించండి. మరి సమయం త్వరగా ముగిస్తాను. నేను కొన్ని విషయాలు ముగిస్తాను. త్వరగా రండి. మాథ్యూ 23:28. లేదండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నడుచున్నారు కానీ లోపల వేషధారంతో అక్రమంతో నిండి ఉన్నారు. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాజాలను ఖండించు, నీతిమంతుల గోరెలను శృంగారించు, మనం మన పితరుల దినంలో ఉండినగా ప్రవక్తల విషయంలో వారితో పాలువారు ఇవ్వకపోతుందని చెప్పుకుంటాం. చాలండి. చివరిగా లోకస్ వార్త 4:30 చదవండి. ముగించేస్తున్నాం. ఈ వాక్యం చెప్పిన మనం ముగించుకున్న లోక 4:30. లోక 4:30 వచ్చిన చివరికి మనం చూసుకుని ముగించుకుందామండి. లోక 4:30 చెప్పండి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతిదినమున వారికి బోధించుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉంది కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యం బోధిస్తూ వచ్చాడు. ఆయన వాక్యం అధికారంతో కూడినది కనుక ఆయన బోధకు విన్న వాళ్ళందరూ ఏమయ్యారండి? ఆశ్చర్యపడుతూ వచ్చారు. కనుక
కనుక పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై దేవుని వాక్యం బోధించినప్పుడు దేవుడు మనతో మాట్లాడబడుకుంటాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆలోచిస్తూ వచ్చాడు. నా శరీరం తిని నా రక్తంతో పడే నిత్య జీవం గలవాడు, తినడం నేను వాళ్ళు లేపుతాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన నిత్య జీవనకు పాత్రగా ఉండడానికి, ఆయనలో మనం దీవించబడడానికి, ఏమండి ఆయన బలంగా పాల్గొన్న కొరకే దేవుడు మనం సిద్ధపరిచి కనిపించింది కాక. ఆమె చిన్న అతీసే